తెలుగు సోదరీమణులకు నమస్కారం. కేంద్ర ప్రభుత్వం ఈరోజు పార్లమెంట్లో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ దేశ ప్రజానీకాన్ని ఎలా ప్రభావితం చేయబోతుంది, ఏ తరగతులని ఉద్దేశించి ఏ తరగతులకి మేలు జరిగేటట్టుగా ఈ బడ్జెట్ ఉందో మీ దృష్టికి తేవటానికి నేను ప్రయత్నం చేస్తాను. మన బడ్జెట్ 44 లక్షల కోట్ల నుంచి 48 లక్షల కోట్లకి పెరిగింది. అంటే 4 లక్షల కోట్లకు పైగా మన బడ్జెట్ సైజు పెరిగింది. సంతోషం. అలాగే బడ్జెట్ కేటాయింపులలో ఎవరికి ప్రాధాన్యత ఇచ్చారు, వనరులు సమకూర్చుకోవటంలో ఎటు నుంచి ప్రయత్నం చేశారు, ఖర్చు ఎటు పెట్టబోతున్నారు అనేది చాలా ముఖ్యం. అందుకే గాంధీ గారు బడ్జెట్ గురించి అభివృద్ధి గురించి ఒక మాట అన్నారు, నాకు అంకెలు సంఖ్యలు కాదు కావాల్సింది, సమాజంలో అత్యంత వెనకబడ్డటువంటి తరగతుల్ని ఎంత మేరకు ముందుకు తేగలుగుతున్నాం అనేదే ముఖ్యం, దాన్ని పరిగణలోకి తీసుకోవాలన్నారు. దాన్నే లాల్ బహదూర్ శాస్త్రి గారు కూడా ఒకసారి ఉదాహరించారు. ఇవాళ ఈ బడ్జెట్ అన్నప్పుడు 180% మంది గ్రామీణ పట్టణ ప్రాంతాలలో కార్మికులు, అసంఘటిత కార్మికులు, వ్యవసాయ కార్మికులు, రైతులు, వృత్తిదారులు, సామాజికంగా చూసినప్పుడు దళితులు, గిరిజనులు, మైనార్టీలు, ఓబీసీలు, అగ్రకులాలు ఉన్న పేదలు అనేది మనకు అందరికీ తెలుసు. వారినే ఉత్పత్తి వర్గాలని మనం అంటాం. సీతారామన్ గారు తన ప్రసంగంలో, తన చదివిన ప్రసంగంలో అనేక కంపెనీల గురించి, ఎఫ్డిఏల గురించి, లేకపోతే వారి టాస్క్ గురించి చెప్పారు తప్ప కార్మిక వర్గానికి కనీస వేతనాలు అందజేయటం అనేది మా టార్గెట్లో ఉంది అన్న ఒక్క మాట రాలేదు. 24,000 కనీస వేతనం ఉండాలని సుప్రీంకోర్టు కూడా చెప్తుంది, దాని ప్రస్తావన లేదు. లేబర్ కోడ్లు రద్దు చేయాలని కార్మిక వర్గం కోరుతుంది, దాని ప్రస్తావన దీంట్లో లేదు. విచిత్రం ఏమిటంటే బడ్జెట్ కంటే ముందు ఆర్థిక శాఖ కార్మిక నేషనల్ ట్రేడ్ యూనియన్స్తో సమావేశం అయింది. వారు కొన్ని ప్రపోజల్స్ ఇచ్చారు. ఏ ఒక్క ప్రపోజలు దీంట్లో ప్రస్తావన కానీ చేర్చడం కానీ చేయలేదు. రెండో వైపున ఎఫ్డిఏలకి బహిరంగ ద్వారాలు తెరిచారు. అంటే మన ప్రభుత్వ రంగాన్ని నమ్మేయటం, ఎఫ్డిఏలకి స్వాగతం చెప్పటం. దీన్ని ఏమనాలి మనం? ఈస్ట్ ఇండియా కంపెనీ పోయిందనుకుంటే వెస్ట్ ఇండియా వాళ్ళ ఆధిపత్యం పెరుగుతుందని అనుకోవాలా? ఆ విమర్శను మనం స్వీకరించాలా? కాబట్టి ఇది కార్మిక వర్గానికి అత్యంత దారుణమైనటువంటి బడ్జెట్ అని చెప్పటానికి ఎలాంటి సందేహం లేదు. రాబోయే కాలంలో ప్రభుత్వ రంగాన్ని నమ్మాలని ఓపెన్గా చెప్పారు. బిఎస్ఎన్ఎల్ కాపాడతామని చెప్పారా? లేదనుకుంటే పోస్టల్ని కాపాడతామని చెప్పారా? ప్రభుత్వ రంగాలను కాపాడలేదు, అదేమీ లేదు, అమ్మేస్తామని చెప్పారు, ఎఫ్డిఎల్ని ఆహ్వానిస్తామని చెప్పారు. ఇది ఒకటి. ఈ రెండోది, నిన్న ఎకనామిక్ సర్వేలో ఆహార పదార్థాల ధరలు 3.8 నుంచి 7.5 రెట్టింపు పెరిగాయి, ఆందోళనకరమని నిర్మలా సీతారామన్ గారు చెప్పారు. ఇది టోకు ధరలో, రిటైల్ ప్రైస్ కాదు. రిటైల్ ప్రైస్ 15 నుంచి 30% పెరుగుతూ ఉన్నాయి. మరి ఈ బడ్జెట్లో దాన్ని ప్రస్తావన చేయాలి కదా. దురదృష్టం ఏమిటనంటే 2 సంవత్సరాల క్రితం బడ్జెట్లో ఆహార సబ్సిడీకి 2,72,000 కోట్లు ఇచ్చి పోయిన సంవత్సరం 2,12,000 కోట్లకు తగ్గించి ఈ సంవత్సరం 2,05,00,000 రూపాయలకు కుదించారంటే ఈ 2 సంవత్సరాలలో 30% ఆహార భద్రతకు తగ్గించారు. మరి ఎక్కడ అసంఘటిత కార్మికులు ఏం కావాలా, వ్యవసాయ కార్మికులు ఏం కావాలా, వృత్తిదారులు ఏం కావాలా, సామాజిక తరగతులు ఏం కావాలా? 85 కోట్ల మంది ఆహార భద్రత మీద ఆధారపడి ఉన్నారు. అంతేకాదు దీనికి ఎక్కువ నిధులు ఇస్తేనే కదా రైతుల దగ్గర నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేయగలిగేది, గోధుమలు కొనుగోలు చేయగలిగేది. దీనికి నిధులు ఇస్తేనే కదా మనం ప్రైస్ రేస్ని కంట్రోల్ చేయగలిగేది. కాబట్టి సీతారామన్ గారు చెప్పారు, ఫుడ్ కూపన్స్ ఇస్తాం, క్యాష్ ట్రాన్స్ఫర్ చేస్తాం. దిస్ ఈజ్ మోడల్ ఆఫ్ అమెరికా. మోడల్ ఆఫ్ అమెరికా. అమెరికాలో ఫుడ్ కూపన్స్ ఉంటాయి, కైండ్ రూపంలో ఉండవు. అంటే మొత్తం మన ప్రజా పంపిణీ వ్యవస్థ నిర్వీర్యం చేయటానికి బీజేపీ ఈ బడ్జెట్లో కంకణం కట్టుకుంది. అంతేకాదు ఆహార భద్రత అంటే వట్టి బియ్యం కాదు, పోషకాహారం ఉండాలని చెప్పారు అమ్మగారు, నిర్మలమ్మ గారు. పోషకాహారం అంటే కూరగాయలు ఉండాలా, పాలు ఉండాలా, మాంసం ఉండాలా, కోడిగుడ్డు ఉండాలా, ఇవన్నీ చెప్పారు. మరి ఆహార భద్రతకు నిధులు తగ్గించిన తర్వాత ఎక్కడ పోషకాహారం వస్తుంది? అంతేకాదు పోషణ్ 2 అంటే అంగన్వాడీ కేంద్రాలు,
అలాగే మధ్యాహ్న ఇటుకి సంబంధించి పోయిన సంవత్సరం 21,527 కోట్లు ఖర్చు పెట్టారు. మరి ఇప్పుడు పోషణలో ఉండాలని అంటే నిధులు పెంచాలి కదా. నిధులు పెంచకపోగా 21,200 కోట్లు అంటే దాదాపు 327 కోట్లు తగ్గించారు. నేను అడుగుతున్నాను కేంద్ర ప్రభుత్వాన్ని, బీజేపీని, మోడీ గారిని, బడ్జెట్ 44,000 లక్షల కోట్ల నుంచి 48,000 కంటే 4 లక్షల కోట్లు పెరిగిందని 10% పెరిగింది. గత కేటాయింపుల్లో అంకెల్లో 10% పెరిగితే కేటాయింపులు కనీసం యథాతథంగా ఉన్నట్టు. మీరు కేటాయింపుల్లోనే అంకెల్లోనే తగ్గించారంటే పర్సెంటేజ్లో గతంతో పోలిస్తే ఎంత తగ్గినట్టు? ఇది ఉన్నటువంటి యథార్థం. ఇక రెండోది ఫుడ్ సెక్యూరిటీ తర్వాత ఉపాధి హామీ. ఉపాధి హామీ అంటే అది వ్యవసాయ కార్మికులకు సంబంధించిందే కాదు. ఒకప్పుడు వలసల గ్రామాల నుంచి పట్టణాలకు వచ్చింది. ఇవాళ కోవిడ్ తర్వాత పట్టణాల నుంచి గ్రామాలకు కూడా తిరిగి వస్తున్నారు. రిటర్న్ ఫ్రమ్ అర్బన్ ఏరియాస్. ఉపాధి హామీ ఇది చట్టబద్ధమైంది, చాలా ముఖ్యమైనదని అందరూ అంటున్నారు. రఘురామ రంజన్ గారు చెప్తున్నారు, నోబెల్ రైతులు చెప్తున్నారు, బీజేపీకి గతంలో సలహాదారులుగా ఉన్నవారు చెప్తున్నారు. మీరేం చేశారు? 3 సంవత్సరాల క్రితం 90,000 కోట్లు ఖర్చు పెట్టి, ఈ పోయిన సంవత్సరం 86,000 కోట్లు ఖర్చు పెట్టి, ఈ సంవత్సరం తిరిగి 86,000 కోట్లు ఇచ్చారు ఉపాధి హామీకి. అంటే ఉపాధి హామీని ఏమి పెంచొద్దనే, వేతనాలు పెంచకూడదనే. మరి ఉపాధి హామీని ఎట్లా మీరు ఇవ్వగలుగుతారు? ఒకప్పుడు 5-6 సంవత్సరాల క్రితం ఉపాధి హామీలో 390 కోట్ల పనిదినాలు అయితే ఇప్పుడు 300 కోట్లకు తగ్గించేశారు మోడీ గారు. ఉపాధి హామీ చట్టం చెప్పేది అన్కండిషనల్గా డిమాండ్ బేస్తో డబ్బులు ఇవ్వాలి. ఎన్ని లక్షల కోట్లైనా ఇవ్వాలి. మరి ఉపాధిని పెంచకుండా మీరు ఎట్లా ఏ చర్యలు యూపీఏ ఉన్నప్పుడు కమ్యూనిస్టుల యొక్క ఒత్తిడితో యూపీఏ 4% బడ్జెట్ ఇచ్చారు ఉపాధి హామీకి. ఇప్పుడు మీరు 1%కి తగ్గించారు, 1.7%కి. అంటే ఉపాధి హామీ మీద ఆధారపడుతున్న వ్యవసాయ కార్మికులు, గ్రామీణ వృత్తిదారులు, అసంఘటిత కార్మికులు, చిన్న సన్నకారు రైతులు, రూరల్ వర్కర్స్ కూడా ఈరోజు ఉపాధి హామీని దెబ్బతీయటం ద్వారా ఏం జరగబోతా ఉంది? నిరుద్యోగం. భారతదేశంలో అత్యంత సవాల్ ఏమిటంటే నిరుద్యోగము. మరి ఆ నిరుద్యోగాన్ని అడ్రస్ చేయటంలో ఉపాధి హామీ పథకం పెరిగి మీరు నెగిటివ్గా ఉపాధి హామీ పట్ల మీరు వ్యవహరిస్తున్నారు. ఇది ఎందుకనంటే మీరు గ్రామీణ ప్రాంతంలో ఆధిపత్య కులాలకి, పెత్తందారి వర్గానికి లొంగారు. వారు ఉపాధి హామీకి వ్యతిరేకంగా ఉన్నారు. ఇదొకటి. ఇక మూడోది హౌసింగ్ గురించి చెప్తున్నారు. మేము అర్బన్లో 1 కోటి ఇల్లు కడతాము, 10 లక్షలు ఇస్తాము, తర్వాత ప్రధానమంత్రి ఆవాస్ యోజన 3 కోట్ల మందికి ఇల్లు కట్టిస్తాం. చాలా హాస్యాస్పదం, నవ్వు వస్తుంది. ఏమిటంటే ఈ ఆవాస్ యోజనకి బడ్జెట్లో 54,882 కోట్లు కేటాయించారు. పోయిన సంవత్సరం 32,000 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారంటే 40% ఖర్చు చేయలేదు. ఈ సంవత్సరం 54,500. ఎట్లా కట్టిస్తారు మీరు 3 కోట్ల ఇల్లు? ఎట్లా సాధ్యమవుతుంది? సిమెంట్ ఎంత పెరిగింది గతానికి ఇప్పటికీ? ఇనుము ఎంత పెరిగింది? లేబర్ ఛార్జీ ఎంత పెరిగింది? కంకర ఎంత పెరిగింది? ఇసుక ఎంత పెరిగింది? ఇవన్నీ పరిగణలోకి తీసుకున్నప్పుడు 10 లక్షలన్నా కనీసం కావాలి కదా ఒక ఇంటికి. మీరు ఒక 5 లక్షలు ఇచ్చి రాష్ట్రాలకు ఒక 5 లక్షలు ఇవ్వండి అని చెప్పండి. మీరు 40% ఖర్చు పెట్టకుండా ఊహల్లో తేలుస్తున్నారు ఇల్లు కట్టిస్తామని. అంతేకాదు ఇంకనేకం మనం చెప్పాల్సి వచ్చినప్పుడు సోషల్ సెక్యూరిటీ పెన్షన్లకి నవ్వు వచ్చేది ఏమిటంటే పోయిన సంవత్సరం 9,652 కోట్లు ఇచ్చారు. ఈ సంవత్సరం 9,652 కోట్లు. యథాతథంగా అదే సంఖ్యను అక్కడ పెట్టారు. అంటే ముసలోళ్ళు పోయిన సంవత్సరం 59, ఇప్పుడు 60 అవుతారుగా. వితంతువులు అవుతారుగా, వికలాంగులు అవుతారుగా. అంతేకాదు కొన్ని రాష్ట్రాలు 4,000, కొన్ని రాష్ట్రాలు 3,000, కొన్ని రాష్ట్రాలు 2,000 పెన్షన్ ఇస్తున్నారు కదా. అంటే పెన్షన్లు పెంచొద్దా? దానికి కేటాయింపులు చేయొద్దా? ఎట్లా మీరు ఆదుకునేది? ఈ పెన్షన్లు తీసుకునే దళితులు, గిరిజనులు, బీసీలు, మైనార్టీలు ఎక్కువ మంది ఉంటారు కదా. సో కాబట్టి దీనికి పెంపుదల లేదు, యథాతథంగా ఉంచారు. అలాగే ఆశ్చర్యకరమైనటువంటి మరొకటి, ఎస్సీ విద్యార్థులకు ఇస్తున్నటువంటి పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్లు పోయినసారి 6,359 కోట్లు కేటాయించి 5,400 కోట్లకు రివైజ్ చేసి ఈసారి 6,360 కోట్లు. గిరిజనులకు కూడా సగం తగ్గించారు. అంటే దళితులు కాలేజీల్లో చేరే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది, యూనివర్సిటీల్లో చేరే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది, స్కాలర్స్ సంఖ్య పెరుగుతూ ఉంది. ఏ దేశమైనా అభివృద్ధి చెందాలంటే అణగారినటువంటి కులాలను ముందుకు తీసుకురాగలిగితే అదే విశ్వఖ్యాతిగా ఉంటుంది. అప్పుడు వికాస్ భారతదేశంగా ఉంటుంది.
మరి మీరు దళితులకి గిరిజన పిల్లలకి స్కాలర్షిప్లు పెంచకుండా పోస్ట్ మెట్రిక్ ఏం సిగ్నల్ ఇస్తారు? రూరల్ డెవలప్మెంట్కి ఎంత కేటాయించారు డబ్బులు? రైతులకు సంబంధించి పోయినసారి ఫెర్టిలైజర్స్కి 1,88,000 కోట్లు కేటాయించి ఇప్పుడు 1,64,000 కోట్లుగా తగ్గించారు, 24,000 కోట్లు తగ్గించారు. అంత ముందు సంవత్సరం 2,50,000 కోట్లు కేటాయించారు, అది 30%. ఫెర్టిలైజర్కి తగ్గించి రైతు అనుబంధ రంగానికి 1,50,000 కోట్లు. ఇట్లా చూస్తే మొత్తం 180 మందికి ఉన్న కార్మిక వర్గానికి, వ్యవసాయ కార్మికులకి, రైతులకి, వృత్తిదారులకి, సామాజిక తరగతులకు అన్నిటికి కూడా ఈ బడ్జెట్లో అడ్డంగా కత్తిరించి పడేశారు. ఎటిచ్చారు ఈ బడ్జెట్ అంతా? కార్పొరేట్లో పన్నులు తగ్గిస్తారా? లేదు ఇంకోటి కూడా చెప్పారు. ఏం చెప్పారు ఈ బడ్జెట్లో? ఏజెన్సీ వెస్ట్ బెంగాల్, ఒరిస్సా, జార్ఖండ్, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్ ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి అటవీ ప్రాంతాలని ఓ పెద్ద కారిడార్గా తయారు చేసి డెవలప్ చేస్తాము. ఎందుకు? అందరికి అనిపించింది అమ్మ ఎంత గొప్ప పథకం ఇది, సీతారామన్ గారు ఎంత గొప్ప వాయిస్ ఉన్నటువంటి వ్యక్తి, ఎంత గొప్ప అనుకుంటారు. అసలు విషయం ఏంటి? మొత్తం మైనింగ్ అంతా ఆ ప్రాంతంలో ఉంది, రిసోర్స్ అన్నీ ఆ ప్రాంతంలో ఉన్నాయి, అటవీ సంపద అంతా ఆ ప్రాంతంలో ఉంది, ప్రాజెక్టులన్నీ ఆ ప్రాంతంలో ఉన్నాయి. పెద్ద గ్రీన్ఫీల్డ్ రోడ్లన్నీ వేసి నర్సీపట్నం మీదుగా, విజయనగరం మీదుగా, ఒరిస్సాలోకి, అలాగనే బెంగాల్లోకి, ఛత్తీస్గఢ్లోకి, జార్ఖండ్లోకి పంపించి ఆ మొత్తం మైనింగ్ అంతా కూడా అదానీ, అంబానీ లాంటి కార్పొరేట్ కంపెనీలకి దారాదత్తం చేయటమే. అందుకే మీరు 2 సంవత్సరాల క్రితం ఫారెస్ట్ కన్జర్వేటివ్ యాక్ట్ను మార్చిపడేశారు. ఎంత భూమి ఎవరికైనా ఇవ్వచ్చు అని రైట్ మీరు ఇచ్చేశారు. 170 చట్టం లేదు, ఆర్టికల్స్ షెడ్యూల్ 5 లేదు, షెడ్యూల్ 6 లేదు, మొత్తం మీ చేతుల్లోకి తీసేసుకున్నారు. దానికి అనుగుణంగానే ఎఫ్డిఐలన్నింటినీ కూడా గేట్లు తెరిచి పడేశారు. ఎక్కడికైనా ఎఫ్డిఐలు రావచ్చు. ఎఫ్డిఐలు దేంట్లోకి రావాలి? మన బిఎస్సిఎల్ను మోడర్నైజ్ చేయడానికి ఎఫ్డిఐలకు మనం ఆహ్వానించవచ్చు. మన టెలికమ్యూనికేషన్ మోడర్నైజ్ చేయడానికి మనం ఎఫ్డిఐలను ఆహ్వానించవచ్చు. మన ఎంప్లాయ్మెంట్ని జనరేట్ చేసే వాటికి ఎఫ్డిఐలను ఆహ్వానించవచ్చు. కానీ మీరు ఎఫ్డిఐలు దేంట్లో ఆహ్వానిస్తున్నారు? మన ప్రభుత్వ రంగాన్ని అమ్మేసే దాంట్లో మీరు ఎఫ్డిఐలను ఆహ్వానిస్తున్నారు. ఎంప్లాయ్మెంట్ ఉపాధి రైతం దాంట్లో మీరు ఆహ్వానిస్తూ ఉన్నారు. సో కాబట్టి ఇది ఏ రీత్యా చూసినా ఈ బడ్జెట్ కార్పొరేట్లు తయారు చేస్తే, ఆర్ఎస్ఎస్ లాంటి హిందుత్వవాదులు పర్యవేక్షణ చేస్తే నిర్మల సీతారామన్ గారు పార్లమెంట్లో చదివిన బడ్జెట్ ఇది. కాబట్టి ఇది కార్పొరేట్ల బడ్జెట్టు, విదేశీ గుత్త సంస్థల బడ్జెట్టు, ధనవంతుల బడ్జెట్టు, పెత్తందారుల బడ్జెట్టు, ఆధిపత్యాలకు అనుకూలంగా ఉండే బడ్జెట్టు. ఇక చివరిగా నిన్న మీరు ఏం నిర్ణయం తీసుకున్నారు? ఉద్యోగస్తులు ఆర్ఎస్ఎస్ దాంట్లో పాల్గొనవచ్చు అని చెప్పారు. అంటే ఏంటి అర్థం? ఉద్యోగస్తులు ఒక మత సంస్థ దాంట్లో పాల్గొంటామని, ఉద్యోగస్తులు ఒక ఫ్యాసిస్టు ఐడియాలజీ దాంట్లో పాల్గొనొచ్చనే. ఇవాళ పాల్గొనొచ్చు కాదు, రేపు దాన్ని మార్చి ఆర్ఎస్ఎస్ దాంట్లో ప్రతి ఉద్యోగస్తుడు పాల్గొనాలి. అంటే మన సెక్యులరిజం ఏంటి? మన రాజ్యాంగం చెప్పేది ఏమిటి? మన హక్కులు ఏమిటి? అంటే భారత రాజ్యాంగాన్ని మనువాద రాజ్యాంగంగా మార్చటమే కదా మీ లక్ష్యం. ఒక మతాన్ని, ఒక కులాన్ని టార్గెట్ చేసుకోవటమే కదా మేము లక్ష్యం. అందుకే ఇది మనువాదాన్ని పెంచేటటువంటి బడ్జెట్టు, సెక్యులరిజాన్ని దెబ్బతీసే బడ్జెట్టు, రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసే బడ్జెట్టు, ఉత్పత్తి వర్గాలైన కార్మికులు, వ్యవసాయ కార్మికులు, రైతులు, కౌలుదారులు, వృత్తిదారులను అందరిని కూడా సమాధి చేసే బడ్జెట్టు. కాబట్టి ఈ బడ్జెట్కి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాలు, రైతు సంఘాలు, ప్రజా సంఘాలు 24, 25న పెద్ద క్యాంపెయిన్ నిర్వహిస్తూ ఉన్నారు. ఆ క్యాంపెయిన్లో ప్రజలు పాల్గొనాలి. అలాగనే ఇండియా బ్లాక్ పార్ట్నర్స్ కూడా కేంద్రం మీద ఒత్తిడి తెచ్చి కేంద్రం బడ్జెట్ కేటాయింపుల్లో మార్పులు తేవటానికి చేయాలి. మీరు పార్లమెంట్లో చేయండి. మేము ప్రజా సమూహాన్ని కూడగట్టాలి. కార్పొరేట్లని, మతోన్మాదాన్ని ఓడించకపోతే భారతదేశానికి భవిష్యత్తు ఉండదు. ఈ బడ్జెట్ అంత ప్రమాదకరమైందని మేము ప్రజానీకానికి తెలియజేస్తున్నాం.